అరంగం అద్దరటమే విజిల్ పరకటమే నా కూలీ పవర్ హౌస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. కూలీ స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్. మూవీ ఓపెన్ అవగానే కింగ్ పిన్ లాజిస్టిక్స్, ఇందులో చాలా మంది వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఇంజనీర్లు, సూపర్వైజర్స్లు, మేనేజర్లు, కూలీలు, ఇలా చాలా మంది, సుమారు 14 మంది. ఇందులో ఎక్కువగా గోల్డ్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఇంపోర్ట్ అని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా వాచెస్, అది కూడా లగ్జరీ వాచెస్. ఇదంతా అక్కడ పనిచేసే ఒక వర్కర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కింగ్ పిన్ గురించి. సార్, అక్కడ దయాల్ అనే ఒక అతను ఉంటాడు, అతనికి నచ్చిందే చేస్తాడు, నచ్చిందే చేయనిస్తాడు. ఎవరైనా ఎదురుగా వస్తే ఎంత పెద్ద వ్యక్తి అయినా చూడ్డు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అంత క్రూరమైన వాడు, సైకోలాగా. ఇతనికి ఒక హెడ్ ఉన్నాడు, సైమన్ కొడుకే అర్జున్. సైమన్ కి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం అతను సాల్వ్ చేస్తుంటాడు. అందులో ఒక అమ్మాయిని అర్జున్ ప్రేమిస్తున్నాడు. నాకెందుకో ఈ ఒక నెట్వర్క్ వల్లే వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారని అనిపించట్లేదు. అక్కడ ఇంకేదో జరుగుతోంది, మనం ఏంటో తెలుసుకోవాలంటే సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాలి. అంతే సార్, ఇంతకు మించి నాకేం తెలియదు అని చెప్తే, సరే వెళ్ళు, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పని అతన్ని పంపించేస్తారు. అతని పేరు పళని. అయితే ఈ విషయం దయాల్కి తెలుస్తుంది. వర్కర్స్ లో ఒక అతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు పోలీసులకని. వర్కర్స్ అందరినీ ఒకచోట అసెంబుల్ చేయించి ఆ ఒక్క కూలీ మాత్రం మనకి ఇప్పుడు కావాలని పళనిని అక్కడికి పిలిపించి కూలీ నెంబర్ చెప్పి అందరి ముందు దారుణంగా చంపేస్తాడు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఉన్నాడు. ఆ ఇన్ఫార్మర్ ని మన గనక పట్టుకుంటే మీకందరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఇన్ఫార్మర్ ఎవరో కనిపెడితే 2 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కూలీ అన్న టైటిల్ కార్డ్తో కట్ చేస్తే చెన్నైలో దేవా మ్యాన్షన్ హౌస్. కొత్తగా రూమ్ తీసుకోవడానికి ఆ ఏరియాలో చదివే పిల్లలు వస్తారు. వాళ్ళకి రూమ్ అంతా తక్కువ కాస్ట్గా ఇస్తాడు, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ డిసిప్లిన్గా ఉండాలి. దేవాకు నచ్చినట్టు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక రూమ్ని చూపించి ఈ రూమ్ దగ్గరికి మాత్రం మీరు రాకండి, చప్పుడు చేయకండి అని చెప్తాడు. అదే దేవా రూమ్. ఇంకా వాళ్ళు ఉండాల్సిన రూమ్ చూపించిన తర్వాత నెక్స్ట్ డే మ్యాన్షన్ హౌస్ డే అండి. దేవా దగ్గరికి వెళ్ళి, అన్న ఈరోజు మ్యాన్షన్ డే, తోరణాలన్నీ కట్టి పూర్తయిపోయింది, బిర్యానీ కూడా రెడీ చేసాం, ఈరోజు మన వాళ్ళు మందు తాగాలనుకుంటున్నారని అంటే, అవునా మందు తాగాల, నాకు తెలియకుండా ఎంతమంది మందు దాచిపెట్టారా ఇక్కడ అని మొత్తం మందుని తీసుకురమ్మని చెప్పి ఒక పెద్ద పాత్రలో పోసి కింద తోయేస్తాడు. ఎవ్వరూ మందు తాగడానికి వీల్లేదని. ఇక్కడే చిక్టు వైబ్ సాంగ్ వస్తుంది. సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి దేవాకి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని తెలుస్తుంది. ఎలా అని అడిగితే రైల్వే స్టేషన్ లో పడిపోయి ఉన్నాడు, హార్ట్ అటాక్ అని తెలిసింది అని చెప్తాడు. అతని పేరు రాజశేఖర్, దేవాకి ప్రాణ స్నేహితుడు. రాజశేఖర్ బాడీని చూడాలని ఇంటి దగ్గరికి వెళ్తే రాజశేఖర్ కూతురు ప్రీతి అక్కడుండి దేవాని చూసి మీరు ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చారని అవాయిడ్ చేస్తుంది. దేవా వేసిన పూలదండ కూడా తీసి విసిరేస్తుంది. రాజశేఖర్ కి 3 కూతుర్లు, ప్రీతినే పెద్దమ్మాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాజశేఖర్ ని ఎవరో చంపారు, అతనికి హార్ట్ అటాక్ కాదు, వాంటెడ్ గా ఎవరో అని చెప్తారు. దేవా దీని గురించి ఆలోచిస్తున్నాడు. రాజశేఖర్ ని చంపే అవసరం ఎవరికి వచ్చిందని. రాజశేఖర్ రెండో కూతురు కాలేజ్ ఫీజు దేవానే కట్టడంతో ప్రీతి కోపం వచ్చి, సార్ ఎవరిని అడిగి మీరు ఫీజు కడుతున్నారు, ఇక నుంచి వెళ్ళిపోండి సార్, ఎక్కడికి వెళ్తున్నా నన్నే ఫాలో చేస్తున్నారు, ఎవరు ఇదంతా మీకు చేయమని చెప్పారనంటే, మీతో ఒక 2 నిమిషం మాట్లాడాలి, మీ నాన్న రాజశేఖర్ని ఎవరో చంపారు, వాంటెడ్గా ఎవరు చంపారో కనిపెట్టాలి, హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు అని చెప్తాడు. అంటే మీరు చెప్పేది ఏంది, మీతో పాటు చేరి మా నాన్నని ఎవరు చంపారో కనిపెట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఇప్పుడు మాకు పనా? పగ తీర్చుకుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చేస్తాడా? నాతో పాటు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి, నేను వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రీతి. ఆ తర్వాత రాజశేఖర్ గురించి తెలిసిన వాళ్ళని దేవా ఏం జరిగిందో కనుక్కుంటాడు. దేవా గురించి రాజశేఖర్ ఎప్పుడూ మాతో చాలా చెప్పేవాడని రాజశేఖర్ పనిచేసే గోడౌన్ దగ్గర తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్తే రాజశేఖర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింటాడు. రాజశేఖర్ ఆ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కలెక్ట్ చేసి ఈ చైర్లో ఎక్స్పెరిమెంట్ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అతని ఎక్స్పెరిమెంట్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఈ చైర్లో ఏదైనా చనిపోయిన అనిమల్స్ కనుక పెడితే ఈ మిషన్ మూలాన కాల్ చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో బూడిది కూడా మిగలకుండా అని చెప్తాడు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆ మిషన్ పనితీరు చూసి ఈ మిషన్ కనుక
చాలా మోసమైన మనుషులకు దొరికిందంటే వాళ్ళు వేరే వాటికి ఉపయోగించుకుంటారు. చాలా అంటే చాలా భయంకరమైన మిషన్ తయారు చేశారు, మీరు ఫెయిల్ అయిపోతుంది, ఇది మార్కెట్ లో దీన్ని లాంచ్ చేయడానికి వీలు లేదని క్యాన్సిల్ చేసేస్తారు అప్రూవల్ ని గవర్నమెంట్ నుంచి ఆ మిషన్ కి. అదే టైంలోనే సైమన్ సిండికేట్ కి వ్యతిరేకంగా రూల్స్ ని పాటించకుండా ఎవరైతే సైమన్ కి ఎదురుగా వస్తారో వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ బాడీని మాయం చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకొని సైమన్ రాజశేఖర్ దగ్గరికి వచ్చి వాళ్ళ కూతుర్ని చూపించి ఇందుకు గనుక వీళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ కూతుర్ని ఏదైనా చేస్తానని బెదిరించి మరి ఆ మిషన్ని రాజశేఖర్ చేత ఆపరేట్ చేయించి సైమన్ ఇల్లీగల్ గా మనుషులు చంపేసి మాయం చేసేస్తాడు. రాజశేఖర్ సైమన్ కి భయపడి వేరే ప్రపంచానికి తెలియకుండా సైమన్ తీసుకొచ్చే మనుషుల్ని కాల్ చేసేవాడు ఆ మిషన్ ద్వారా. ఇలా జరుగుతూ ఉండేది. ఇంతేసారి జరిగిందని దేవాకి రాజశేఖర్ గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. అయితే ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే దేవాకి ఆ మిషన్ని రాజశేఖర్ కాకుండా ప్రీతి కూడా ఉపయోగించింది ఒకసారి అనేది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా సైమన్ మనసులో రాజశేఖర్ కోసం వస్తాడు. రాజశేఖర్ చనిపోయాడు కాబట్టి ఆ మిషన్ని ఆపరేట్ చేయగలిగే ప్రీతిని తీసుకెళ్తారు. ప్రీతిని కనుక మనం ఫాలో చేస్తే వాళ్ళెవరో కనిపెట్టొచ్చని ప్రీతి వెనకాలే కొన్ని రోజులు ప్రీతికి తెలియకుండా దేవా ఫాలో అవుతాడు. దేవా అనుకున్నట్టుగానే మిషన్ ఆపరేట్ చేయడం కోసం ప్రీతిని వెతుక్కుంటూ వస్తారు వీళ్ళ మనుషులు. వాళ్ళతో ఫైట్ చేసి మరి దేవా ప్రీతిని కాపాడుతాడు. ప్రీతిని ఎందుకు మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు, మిషన్ ఆపరేట్ చేస్తున్నదే కదా. ప్రీతికి మిషన్ ఆపరేట్ చేయడం అస్సలు తెలీదు, నాకు తెలుసు ఆ మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలో అని వాళ్ళతో మాట్లాడి అతన్ని తీసుకెళ్ళమంటారు. ఆ తర్వాత ప్రీతితో పాటు దేవాన్ని కూడా తీసుకెళ్తారు దయాల్ దగ్గరికి. దయాల్ దేవాన్ని చూసి నువ్వేరా మా వాళ్ళని కొట్టిందంటే, సార్ అమ్మాయిల మీద చెయ్యేస్తుంటే ఎలా కొట్టకుండా ఉండగలుగుతాం, మీ మనుషులని తెలియదు సార్ అని అంటాడు దేవా దయాల్తో. ఈ మిషన్ని నువ్వు ఆపరేట్ చేయగలుగుతావా, సరేరా ఆపరేట్ చేయని ఒక శవాన్ని టేబుల్ మీద కూర్చోబెట్టి మిషన్ ఆపరేట్ చేయమంటే దేవా చేతులు దండం పెట్టి పూజ చేస్తున్నట్టు ప్రీతి దగ్గరకు వచ్చి ఈ మిషన్ని నువ్వు ఇంతకుముందు ఆపరేట్ చేసావు కదా ఒకసారి చెయ్యాలంటే, నేనే 1 or 2 times మాత్రమే అటువైపు వెళ్ళాను, నాకు కూడా క్లారిటీగా తెలియదని చెప్తుంది. చివరికి ఏదో ఒకటి చేసి ఇద్దరు మిషన్ని వర్క్ ఎలా చేస్తారు. అప్పటి నుంచి మిషన్ని ఆపరేట్ చేయడం కోసం దేవా అక్కడే ఉండిపోతాడు, వాళ్ళలో ఒకరిగా కూలీగా. అక్కడే ఉండి దేవా అక్కడ జరిగే థింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. రాజశేఖర్ ని ఎవరు చంపింటారని దానికోసం సైమన్ గురించి తెలుసుకుంటాడు. సైమన్ కొడుకు అర్జున్ గురించి తెలుసుకుంటాడు. అర్జున్ కి సైమన్ చేసే పని అసలు ఇష్టం లేదు, ఏదో నాన్న కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు అనేది. కింగ్ పిన్ లో ఉన్న రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ గురించి తెలుసుకుంటాడు. సైమన్ కొడుకు అర్జున్ అక్కడ ఉండే ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కదా, ఆమెను తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది అర్జున్కి. కింగ్ పిన్ లో వర్క్ చేసే ఒక కూలీ రిషి అనే అతను పోలీసులతో మాట్లాడొచ్చాడని, రిషిని పట్టుకోండి, రిషినే ఇంకో ఇన్ఫార్మర్ అని ఫోన్ చేసి చెప్తాడు దయాల్కి. అర్జున్ ఎవడ్రా రిషి అని రిషిని వెతుక్కుంటూ వెళ్తే సరిగ్గా అప్పుడే మౌనిక అనే ఒక అమ్మాయి షిఫ్ట్ కెప్టెన్ కూతురు ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. మౌనికాను చూసి దయాల్ మనసు పారేసుకుంటాడు. ఇక్కడే మౌనిక సాంగ్ వస్తుంది. ఆ తర్వాత రిషిని పట్టుకుంటాడు, నువ్వే కదా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని. ఈ విషయం సైమన్ తెలుస్తుంది. సైమన్ అక్కడికి వస్తే దయాల్ సార్ వీడే సార్ ఇంకో ఇన్ఫార్మర్ అంటాడు. రిషిని చంపేయాలని సైమన్ చేతితో సుత్తి తీసుకుని చంపేస్తాడు. ఆ రోజు రాత్రి ప్రీతి సార్ మనం ఏం చేస్తున్నాం కొంచెమైనా అర్థమవుతుందా మనకి, ఒక మంచి ప్రాణాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నాం, అలాంటి డబ్బు మనకు అక్కర్లేదని మా నాన్న కాదు నాకు అమ్మ కూడా రెండు ఒకటిగా ఉండి నన్ను పెంచాడని బాగా ఏడ్చేస్తుంది. దాంతో ప్రీతి కొంతసేపటికి ఒక ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో రాజశేఖర్ చెల్లి అంటే ప్రీతికి అత్త దేవా కలిసి దిగిన ఫోటోని, దేవాని రాజశేఖర్ వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుని ఉంటుంది. మా అత్తని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అంకుల్ అనో మామ అని నేను పిలవను, చివరి వరకు సారే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దేవాకి ఫోన్ కాల్ వస్తుంది, సైమన్ దేవాని ప్రీతిని పిలుస్తున్నాడని. సైమన్ ఫస్ట్ టైం దేవాని చూడంగానే నిన్నెక్కడో చూసినట్టుందని దేవాని పరిచయం చేసుకుంటాడు. వెహికల్ లో ఒక శవం ఉంది, ఆ శవాన్ని మిషన్ ద్వారా మాయం చేయకుండా ఒక ప్లేస్ లో వెళ్ళి పూడ్చి పెట్టేయండి అని చెప్తాడు దేవాని తీసుకెళ్ళమని. ఆ శవాన్ని వెళ్ళి చూస్తే ఆ శవం దయాల్ది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దయాలే ఇంకో పోలీస్ ఇన్ఫార్మర్. అది కనిపెట్టిన సైమన్ దయాల్ని
క్రూరాతి క్రూరంగా చంపేస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా నా పక్కనే ఉండి ఈ పని చేస్తున్న ఎలుక వీడే అని దయాల్ని చంపేసి ఇప్పుడు బాడీని దేవా చేతికిచ్చి పూడ్చిపెట్టేయమంటాడు. దేవాని ప్రీతిని కలిసి పోలీస్ ఇన్ఫార్మర్ దయాల్ని చంపేసినందుకు వాళ్ళ మనుషులందరూ చేరి చిన్న పార్టీ చేసుకుంటారు. ఇంకోవైపు దేవా ప్రీతి వెళ్ళి దయాల్ బాడీని పూడ్చిపెడుతూ ఉంటారు. పూడ్చిపెట్టి వస్తూ ఉంటే దయాల్ చనిపోడు. పూడ్చిపెట్టిన ప్లేస్లోనే చెయ్యి పైకి ఎత్తేస్తాడు. దీంతో వీళ్ళు దయాల్ చనిపోలేదని చెయ్యి పట్టి లాగితే దయాల్ పైకి వచ్చి, సార్ నేను ఒక పోలీస్ని, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి అని అంటాడు. దయాల్ బ్రతికే ఉన్నాడన్న విషయం సైమన్ వాళ్ళ మనుషులకు చెప్పాలని ఫోన్ చేస్తే సైమన్కి చెందిన ఒక మనిషి, ఏంటయ్యా మాట్లాడుతున్నావు, వాడి దగ్గర కోట్లలో డబ్బు ఉంది, అదంతా వాడికే తెలుసు ఎక్కడుందని, వాడు ఎక్కడ దాచిపెట్టాడో ఎవరికి తెలియదు, వాడిని అడిగి తెలుసుకోవాలని, నేను వచ్చేంత వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాడిని చంపేద్దామని చెప్తాడు. అతను రాకముందే దయాల్ని దేవా చంపేసి సైమన్ దగ్గరికి వెళ్ళి దయాల్ చనిపోయాడని చెప్తాడు. దాంతో సైమన్ దయాల్ని పాతిపెట్టి, నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నానని ఆ వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో దయాలే రాజశేఖర్ని చంపుతూ ఉంటాడు కట్టేసి. నువ్వు రాజశేఖర్ని ఎవరు చంపాడో కనుక్కోవడానికే ఇక్కడికి వచ్చావు కదా, రాజశేఖర్ని చంపింది ఆ దయాలే, ఒక రకంగా నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి, నీ ఫ్రెండ్ని చంపిన వాడిని నువ్వే చంపేశావని చెప్తాడు. దాన్ని చూసిన దేవా షాక్ అవుతాడు, ఏంటి దయాలే రాజశేఖర్ని చంపేశాడని. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ దయాల్ని కలిసి, ఏంట్రా నువ్వు చేసిన పని ఏంటని అడిగితే, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాల్సా, నన్ను కాపాడండి అని అంటాడు. ఇంతకుముందు దయాల్ బ్రతిమలాడుకోవడం వల్ల పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం వల్ల దేవా అతన్ని చంపేశానని వాళ్ళ మనుషులతో చెప్పింటాడు. ఇంకో విషయం ఏంటంటే ప్రీతిని దయాల్తో పాటు పంపించేసింటాడు. ఎవరైనా ఒక మనిషి నాతో పాటు రండి అని చెప్తే అతన్ని నమ్మి, కానీ ఇప్పుడేమో దయాల్ మంచోడు కాదు, అతనే రాజశేఖర్ని చంపిందని తెలుసుకొని అనవసరంగా ప్రీతిని దయాల్ దగ్గరే వదిలిపెట్టేసి వచ్చేసామే, ప్రీతికి ఇప్పుడు ఏమైనా థ్రెట్ ఉందా అని ఆలోచిస్తుంటే దయాల్ దేవాకు ఫోన్ చేసి నవ్వుతూ, నన్నెలా నమ్మవురా, నేను బ్రతుకున్నానని వాళ్ళకి తెలిస్తే నిన్ను వాళ్ళు చంపేశారు, ఒకసారి చెప్పు చూడరా అని అంటే దేవా రాజశేఖర్ చనిపోవడానికంటే ముందు చివరిగా నీ చెవిలో ఏం చెప్పాడరా అని అడుగుతాడు. చనిపోతూ రాజశేఖర్ పవర్ హౌస్ అని చెప్పింటాడు. పవర్ హౌస్ అని చెప్పగానే 30 years బ్యాక్ చూపిస్తారు. 30 సంవత్సరాల క్రితం దేవా రాజశేఖర్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కూలీలు వీళ్ళు. దేవా తాగే బ్రాండ్ కూడా పవర్ హౌసే. ఇప్పుడు సైమన్ దగ్గర పవర్ హౌస్ బాటిల్ తీసుకుని తాగుతూ, ఇప్పుడు సైమన్ మనిషిని ఒక అతన్ని చంపేసి దయాల్ చనిపోలేదన్న విషయం ఫస్ట్ వీడికే చెప్పాను, కానీ వీడు డబ్బు కాసపడి ఇలా చేశాడని సైమన్తో చెప్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దయాల్, ఇప్పుడు చూడండి రాజశేఖర్ కూతురు నా దగ్గరే ఉంది, ముగించేదా అని అంటే దేవా నవ్వుతూ ముగించేద్దామా అని అంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కూలబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే దయాల్ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ని చంపేస్తాడు. అప్పుడే రాజశేఖర్, నన్ను చంపితే నిన్ను వెతుక్కుంటూ ఒకడు వస్తాడు, నేను ఇప్పుడు హ్యాపీగా చనిపోతాను, నీ చావు వాడి చేతుల్లోనే ఉంది అని చెప్తాడు. ఇదంతా ఇప్పుడు ప్రీతి దగ్గర దయాల్ చెప్పి నవ్వుతూ ఉంటాడు. దేవాకు ఫోన్ చేసి నేను చెప్పినట్టు చేయకపోతే ఇక్కడున్న ప్రీతిని చంపేస్తానని బెదిరించి దేవా చేత సీక్రెట్గా దయాల్ దాచిపెట్టిన వస్తువులన్నిటినీ తిరిగి తీసుకెళ్లాలనుకుంటాడు. వాచెస్ని, గోల్డ్ని దాచిపెట్టిన ప్లేస్ అన్నిటినీ దయాల్ దేవాకు చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు సైమన్ కొడుకు అర్జున్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కదా, ఈ విషయం మా నాన్నతో నేను వీలైనంత తొందరగా చెప్తానంటే ఆ అమ్మాయి, మీ నాన్న ఎలా మన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు, నువ్వు చెప్తావన్న నమ్మకం కూడా నాకు కలగట్లేదు, చెప్పు మీ నాన్నతో అని అంటే, సరే నేను చెప్తే వినిపించుకోడు, మా నాన్నకు ఒకరు దగ్గరయ్యారు, వాళ్ళని పెట్టి మాట్లాడతానని చెప్తాడు దేవాతో మాట్లాడి. ఈ ప్రాసెస్లో దేవాకు తెలిసి వచ్చేది ఏంటంటే వాచ్ అండ్ గోల్డ్ స్మగ్లింగ్తో పాటు హార్ట్ని కూడా చేస్తున్నారు. పోర్ట్లో ఎవరైతే కూలీగా పనిచేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకి బ్లడ్ చెకప్ చేసి ఎవరు హార్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని చంపేసి వాళ్ళ హార్ట్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రీతిని వాళ్ళ టార్గెట్ ప్రీతి హార్ట్ని కూడా తీసుకెళ్లాలని అసైన్ చేసుకున్నారు అని చెప్తాడు. అక్కడ కూలీగా పనిచేసే ఒక అతను ఇదంతా సైమనే చేస్తున్నాడని సిండికేట్లో ఎవరికి తెలియదు అని చెప్తాడు. అండ్ ఆ తర్వాత అసలు ఈ దయాల్ ఎవరు, దయాల్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని తెలుసుకుంటే దయాల్ ఒక కేరళలో
కానిస్టేబుల్. అయితే ట్రైనింగ్ లో అన్ఫిట్ అవడంతో అతన్ని జాబ్ లో నుంచే తీసేశారు. ఎలాగో జాబ్ ఫిట్ అవ్వలేదు కాబట్టి పోలీస్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి ఈ మిషన్ ని దయాల్కి అప్పగించుంటారు. దయాల్ అప్పటి నుంచి సైమన్ దగ్గర నమ్మకంగా పనిచేయడం ద్వారా సైమన్ అందరికీ హెడ్ గా ప్రకటించుంటాడు దయాల్ని. ఆ తర్వాత సైమన్ కొడుకు అర్జున్ దేవతో ఏదో మాట్లాడాలని చెప్పడంతో అర్జున్ని దేవా కారులో తీసుకెళ్తాడు. వెళ్తూ ఉంటే దయాల్ దేవాకి ఫోన్ చేసి అర్జున్ని ఎవరు లేని ప్లేస్ తీసుకెళ్లి చంపేయమంటాడు. ఒకవేళ నువ్వు అర్జున్ని చంపకపోతే నేను ఇక్కడ ప్రీతిని చంపేస్తానని బెదిరిస్తాడు. దేవాతో అర్జున్ ఇదంతా విని సార్ ఇదే జరుగుతుందని నాకు తెలుసు, నేను చేస్తున్న పని అలాంటిది సార్, నేను కావాలని ఇదంతా చేయలేదని ఎమోషనల్ అవుతూ ఉంటే దేవా అతని మీద గన్ ట్రిగర్ పెట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. అర్జున్ దేవాతో పాటు వెళ్ళడం సైమన్కి తెలుస్తుంది. సైమన్ మనుషులు సైమన్ ఫోన్ చేసి చెప్తారు అర్జున్ని దేవా చంపకుండా అర్జున్ ప్రేమించిన అమ్మాయి దగ్గర తీసుకెళ్లి ఆ అమ్మాయితో పాటు వదిలేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. అర్జున్ని చంపలేదన్న విషయం దయాల్ తెలిసి ప్రీతిని ఆల్మోస్ట్ ఇంకా బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేస్తూ ఉంటే దేవా స్పెట్స్ వేసుకుని రే ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా, నేను ఎంతో మంది రౌడీలు చూసుంటానురా కానీ నీలాంటి ఒక జోకర్ రౌడీని ఇంతవరకు చూడనేలేదు. ఒకసారి మీ సరుకుందేమో కనుక్కోనంటే వాళ్ళ సరుకుని ఆల్రెడీ దేవా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అక్కడ నుంచి వేరే ప్లేస్ షిఫ్ట్ చేసేసి ఉంటాడు. నేను ప్రీతి చెల్లెలు ఇద్దరిని కిడ్నాప్ చేశాను రా అని చెప్తే ఒకసారి ఫోన్ చేశాడుకు మీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారేమో అని, అక్కడ కూడా ఉండరు. దేవతో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రీతి చెల్లెల్ని కాపాడింటారు దయాల్ మనుషుల దగ్గర నుంచి. అన్నట్టు ఇంకో విషయం రా, నీ భార్య ఎప్పుడు నా దగ్గరే ఉంది, అది కూడా రాజశేఖర్ కనిపెట్టిన చైర్ మీద బటన్ ప్రెస్ చేసిన అంటే నీ భార్య బూడిదైపోతుందని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దయాల్ భార్య ఎవరో కాదు సైమన్ కొడుకు అర్జున్ ప్రేమిస్తున్న అమ్మాయే. నువ్వు గనుక ప్రీతిని వదలకపోతే ఇక్కడ నీ భార్యని చంపేస్తానడంతో దయాల్ ప్రీతిని వదిలేస్తాడు, గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత రాజశేఖర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను దేవాతో దేవా నీ కూలీ నెంబర్ 521 కదా, ఎవరైనా నీ ల్యాండ్లైన్ నంబర్కి కాల్ చేసి కూలీ నెంబర్ 521 చెప్తారు, వాళ్ళే నీకు పుట్టిన బిడ్డ. చివరిగా రాజశేఖర్ చనిపోవడానికంటే ముందు నాతో ఆ విషయం చెప్పాడు దేవాకి చెప్పమని. సైమన్ కొడుకు అర్జున్ ఆ అమ్మాయితో ఎంత మోసం చేసావు నన్ను, ఆల్రెడీ పెళ్ళయింది, అది కూడా దయాల్ భార్యన, నువ్వు ఎలా చేయగలిగావనంటే పాపం ఆమె బాగా ఏడుస్తూ నేనేం చేయను, వాడి దగ్గర ఇరుక్కుపోయాను, వాడు చెప్పిందల్లా చేయడమే తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు, లేదంటే నన్ను మా అమ్మని చంపేస్తానని బెదిరించాడని చాలా ఎమోషనల్ అవుతుంది. సారీ చెప్తుంది, అవసరమైతే నువ్వు నన్ను చంపే అంటుంది. తను చెప్పిందంతా విని సైమన్ కొడుకు అర్జున్ కన్విన్స్ అయ్యి ఆ అమ్మాయికి కట్టిన కట్లు విడిపించేస్తాడు. కట్లు విడిపించగానే ఈ అమ్మాయి రివర్స్ అయ్యి అర్జున్ మీద మట్టి విసిరి రే మళ్ళీ నన్ను నమ్మేశావా అని గట్టిగా నవ్వి దయాల్కి ఫోన్ చేసి ఒక్క పని కూడా సరిగా చేయడం చేత కాదా అని చెప్తుంది. నాకేం కాలేదు, వీళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకున్నానని. దయాల్ వదిలేసిన ప్రీతిని పట్టుకోవాలని ప్రీతి వెనకాలే బైక్లో వెళ్తాడు ప్రీతిని పట్టుకోవడం కోసం. దయాల్ భార్య అర్జున్ని చంపేస్తుంది. సైమన్ అతని కొడుకు అర్జున్ని దేవానే చంపేశాడు, దేవాతో పాటు అతను వెళ్ళాడు కదా అని దేవా మీద పగతో ఇప్పుడు దేవా మీదకి కొంతమంది మనుషులను పంపిస్తాడు దేవాని ఎలాగైనా అక్కడ తీసుకురమ్మని. దయాల్ ప్రీతిని చంపబోతూ ఉంటే ప్రీతి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. రాజశేఖర్ ఎప్పుడైతే ప్రాణం పోయేటట్టు నీకేదైనా సిచ్యువేషన్ క్రియేట్ అవుతే నువ్వు ఆపదలో ఉన్నావని తెలిస్తే నేను ఒక నంబర్ చెప్తాను, ఆ నంబర్కి ఫోన్ చేసి కూలీ నెంబర్ 521 అని చెప్పమ్మా చాలు అని అంటాడు. ఇప్పుడు మ్యాంక్షన్ హౌస్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్కి ఫోన్ కాల్ వస్తుంది. అది చేసింది ప్రీతినే. వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు దేవా సైమన్ మనుషులతో. మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, మీ కూలీ నెంబర్ 521 అని చెప్తుంది. అది వినంగానే దేవాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రీతినే అతని కూతురని. ట్రైన్లో ప్రీతిని కాపాడడానికి వచ్చిన దేవాతో పాటు ఉన్న వాళ్ళని దయాల్ చంపేస్తూ ఉంటే దయాల్ ట్రైన్లో నుంచి కింద పడిపోతాడు. అక్కడే దయాల్ భార్య కూడా ఉంటుంది ప్రీతిని అబ్జర్వ్ చేస్తూ. ఆ తర్వాత దయాల్ సైమన్కి ఫోన్ చేసి వీడియో కాల్లో సార్ మీరు నన్ను ఇన్ఫార్మర్ అని అనుకుంటున్నారు, కానీ ఆ దేవా మన అందరికంటే ముందున్నాడు, ఇప్పుడు వాడి దగ్గరే మన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది సార్, నాకు వేరే దారి లేదని సైమన్ కొడుకుని పొడిచి చంపేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ సైమన్ కొడుకు అర్జున్ని
తన భార్య చంపేస్తున్నాడు, కిడ్నాప్ చేసి తీసుకొచ్చింటుంది. స్ప్రో కోల్పోయేలా చేసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చింటుంది. ఇంతకుముందు చనిపోయినట్టు చూపించుంటారు. ఇదంతా చూసి సైమన్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఎలాగైనా దేవాని చంపేయడానికి వస్తాడు. మ్యాన్షన్ హౌస్ మీద దాడికి దేవాని కూడా అటాక్ చేస్తారు. దేవా కూడా చిన్న చిన్న గాయాలు అవుతాయి. వెనకాల కత్తితో దేవాకు గాయం అవడంతో కాళీ అని గట్టిగా అరిచి విజిలేస్తాడు. లోపల నుంచి కాళీ బయటకు వస్తాడు. వాళ్ళ మనసులో నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, మాకు మొత్తం తెలుసు, నువ్వు మాండ్యాలో కూలీ పనిచేసావు, ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ సపరేట్గా లేదు, ఆ 18 మంది కూలీలతోనే కలిసి ఉన్నావు, వాళ్ళని కూడా నీతో పాటు తీసుకొచ్చేసావు, మర్యాదగా వచ్చి బండెక్కు సైమన్ దగ్గరికి, లేదంటే నీతో పాటు ఉన్న ఆ 18 మంది కూలీలను కూడా చంపేస్తానంటే 18 మంది కాదు 19 మంది కూలీలని కాళీ గురించి చెప్తాడు. కాళీ అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ కూలీలని కాపాడుకుంటాడు. పెద్ద ఫైట్ నడుస్తుంది. ఇటువైపు ప్రీతి దగ్గరికి దయాల్ భార్య వెళ్ళి ఏం తెలియనట్టు సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని తనతో పాటు తీసుకెళ్తుంది. వెళ్తూ ఉంటే కారులో సైమన్ మనసులో కారులో ఉండడంతో ప్రీతి దయాల్ భార్య ఇద్దరు వాళ్ళకి దొరికిపోతారు. సైమన్ దయాల్ భార్యని ప్రీతిని కట్టేసి దయాల్ భార్యతో దయాల్కి ఫోన్ చేయమని చెప్తాడు. ఏడుస్తూ సార్ నన్ను వదిలేయండి సార్, నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ అని అడుగుతుంటే సైమన్ నా కొడుకు అర్జున్ నేను చేస్తున్న పని ఇష్టం లేకపోయినా కొంతవరకు సపోర్టివ్గా ఉన్నాడు, ఇందులో వచ్చేంత డబ్బు ఎక్కడా రాదు, వాడు అనుకుంటే మొత్తం డబ్బుని అనుభవించగలడు, కానీ అలా చేయలేదు, నిన్ను ప్రేమించాడు కానీ నువ్వు వాడిని మోసం చేసావని కత్తితో దయాల్ భార్యని చంపేస్తాడు. ఆ తర్వాత దేవా అక్కడికి వస్తాడు సైమన్ దగ్గరికి. సైమన్ దేవాతో నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన హార్ట్ ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఇదంతా నాకు మ్యాటర్ కాదు, నిన్ను నమ్మి ఒకరిని చంపమని వదిలితే నువ్వు వాడిని చంపకుండా వదిలేసావు, నువ్వు దయాల్ని అప్పుడే చంపేసింటే ఇప్పుడు నా కొడుకు ప్రాణాలతో బ్రతుకునేవాడు, నువ్వు చంపకపోయినా నీ వల్లే నా కొడుకు చనిపోయాడు, అందుకే కళ్ళ ముందు కొడుకు కూతురు చనిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందని నీకు చూపించాలని, అంటే నీకు కొడుకు కూతురు ఎవరూ లేదని తెలిసింది, అందుకే ప్రీతిని చంపడానికి ఇక్కడికి నేను తీసుకొచ్చాను, నీ కళ్ళ ముందే ప్రీతిని చంపుతానని చెప్తాడు. నాకు తెలుసు నువ్వు ఫ్రెండ్ కోసం మాత్రమే ఇక్కడికి రాలేదు, వేరే మోటివ్తో ఇక్కడికి వచ్చావు, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. నేను ఇంతకుముందు ఎక్కడో చూసానని. దాంతో దేవా 35 సంవత్సరాల క్రితం నేను రాజశేఖర్ ఒక కంపెనీలో వర్కర్స్గా జాయిన్ అయ్యాము, మాకిద్దరికి బాండింగ్ బాగుండేది, రాజశేఖర్ తన చెల్లిని నాకిచ్చి పెళ్లి చేశాడు, అక్కడ కొంతమంది లీడర్గా ఉన్న వాళ్ళు పైన పెత్తనం చలాయించడం స్టార్ట్ చేశాడు, చాలా దారుణాలు చేశాడు, అదంతా చూడలేక నేను అతన్ని చంపేశాను, లేబర్ లీడర్తో పాటు హెడ్ని కూడా చంపేశాము, దీనివల్ల చాలా మంది కూలీలు చనిపోవాల్సి వచ్చింది, కూలీలకి ఏమైనా అయితే మేము చూస్తూ ఊరుకోం, అక్కడున్న హెడ్ పేరు సేవియర్, అతన్ని చంపిన లేబర్ లీడర్ దేవరాజ్, ఆ సేవియర్ కొడుకే నువ్వు అని చెప్తాడు. రాజశేఖర్ కూతురు ప్రీతి కాదు, ప్రీతి నా కూతుర్రా అని చెప్తాడు. అప్పుడే సైమన్కి మొత్తం గుర్తొస్తుంది దేవా గురించి. దేవానే సైమన్ వాళ్ళ నాన్నని చంపేసి ఉంటాడు కూలీల్ని చిత్రహింసలు చేసినందుకు. దాంతో సైమన్ దేవా మీద ఫైట్ చేస్తాడు, ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది, సైమన్ దేవా చేతిలో ఓడిపోతాడు, సైమన్ని దేవా చంపేస్తాడు, సైమన్ మనుషులను కూడా. సైమన్ చంపిన విషయం వాళ్ళ హెడ్ దహాద్కి తెలుస్తుంది. దహాద్ మనసులో దేవాని ప్రీతిని దహాద్ దగ్గరికి తీసుకెళ్తారు. దహాద్ దేవా దగ్గరకు వచ్చి సైమన్ చంపింది నువ్వేనా అని దేవాని చంపబోతూ ఉంటే దేవాన్ని చూసి దహాదే ఆశ్చర్యపోతాడు. కూలీగా ఉన్నప్పుడు దేవరాజు గురించి దహాద్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీరు చనిపోయారని చెప్పారు, బ్రతికే ఉన్నావా అని. వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉంటాడు. వాళ్ళ నాన్నకి దేవరాజు గురించి బాగా తెలుసు. స్టైల్గా బీడీ అంటించుకొని దేవా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి 30 ఏళ్ల క్రితం నీకు ఏదైతే చెప్పానో అది మీ కొడుకుకి చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత దహాద్ దయాల్ని అక్కడికి తీసుకొచ్చి పాతేసి చంపేస్తాడు. తర్వాత దహాద్ దేవా వీళ్ళందరూ స్టైల్గా బీడీలు కాల్చుతారు. దేవాకి కంప్లీట్గా దహాద్ సరెండర్ అయిపోతాడు. అతను చెప్పినట్టుగానే వింటాడు. ప్రీతికి నేనే వాళ్ళ నాన్న అనే విషయం దేవా ప్రీతితో చెప్పడు. ఎందుకంటే
ఆల్రెడీ ఇద్దరు చెల్లెలు ఉన్నారు ప్రీతికి, అక్క అని వాళ్ళిద్దరూ నమ్ముతున్నారు. ఇప్పుడు కాదని తెలిస్తే వాళ్ళ మధ్య అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయని నాన్న అని చెప్పకుండానే నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నీకోసం నేనుంటా అని భరోసా ఇస్తాడు. ప్రీతి మిమ్మల్ని నేను అంకుల్ అని పిలవచ్చా అని దేవతో అంటుంది. దేవ చిన్న స్మైల్ ఇస్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్రెషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.